మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అటు ఇటుగా చూడకుండా, పరాధ్యానంగా ఉండకుండా పరిశుద్ధ లేఖనాలను పరిశీలనగా చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మన ప్రతి ఒక్క హృదయాన్ని తెరుచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలు అందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. మరి చదువుబడిన వాక్య భాగంలో దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి అద్భుతమైన మర్మము మనము ఈ సమయంలో ఆయన ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడే ప్రతి క్షణాన్ని మనం ఆసక్తితో విని దాని ప్రకారంగా నడిచే వారముగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఉన్న సమస్తమైన వాటిపైన విజయము అనే దాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. యేసు ప్రభు యొక్క పిల్లలైనటువంటి వారి జీవితంలో దేవుడు దాచి ఉంచినటువంటి లేదా స్థిరపరచబడినటువంటి విజయాన్ని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విశ్వాసి కంటే ముందుగా మన విరోధి అనేవాడు ఉన్నట్లుగా మనం చూస్తాం. మన విశ్వాస జీవితం ఆరంభం కంటే ముందుగానే విశ్వాసి యొక్క జీవితంలో విరోధి అనేటటువంటి వాడు ఉన్నాడు. విశ్వాసి పుట్టక మునిపే విరోధి అనేవాడు ఉన్నాడు. ఆ విరోధి ఎవరో, వాడు చేసే పనులేంటో, వాడు ఎలాగా విశ్వాసుల యొక్క జీవితాలను కొల్లగొడతాడో మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. విశ్వాసి యొక్క పతనాన్ని ఎలా కలగజేస్తాడో మనం అనేకుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. వాడి జీవితంలో ఉన్నటువంటి టార్గెట్ ఎవరు అంటే విశ్వాసులే. ఒక్కొక్క సమయంలో ఒక నాస్తికుడు, పైగా పెద్ద ధనవంతుడు అయినటువంటి ఆ నాస్తికుడైనటువంటి ధనవంతుని వద్ద ఒక విశ్వాసి అయిన వాడు పనిచేసేవాడు. అలా పనిచేస్తున్నటువంటి ఆ విశ్వాసిని అస్తమానం ఆ యొక్క నాస్తికుడైనటువంటి ధనవంతుడు గేలి చేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా గేలి చేస్తూ మాట్లాడేవాడు. దానికి కారణం ఏంటంటే వాడు దేవుడు లేడు అనేటటువంటి వాడు కనుక. దేవుడు లేడు అనేటటువంటి వాడు కనుక ఆ దేవుడు లేడు అనేటటువంటి వాడు ఎప్పుడు చూసినా ఆయనను అవమానపరుస్తూ గేలి చేస్తూ ఉండేవాడు. అయితే ఓ రోజు ఇద్దరూ కలిసి వేటకు వెళ్ళడం జరిగింది. అలా వేటకు వెళ్ళినటువంటి సమయంలో
ఆ వెళుతున్నటువంటి సమయంలో ఆ విశ్వాసి ప్రార్థన చేసుకుంటున్నాడు. సాధారణంగా మనం బయటకు వెళ్ళినా, అలాగే బయట నుండి క్షేమంగా ఇంటికి వచ్చినా మనం చేసుకునేది ప్రార్థన. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటాం, అలాగే క్షేమంగా తిరిగి వచ్చాక కూడా ప్రభువా మా ప్రయాణం అంతటిలో లేదా మేము బయటకు వెళ్ళిన మా పనులన్నిటి విషయంలో సహాయం చేసి కృప చూపినందుకు మీకు వందనాలు అంటూ చెప్పి దేవునికి కృతజ్ఞతగా ప్రార్థన చేస్తాం. ఇలా ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా కృతజ్ఞతతో కూడిన బ్రతకడం అనేది ఉంటుంది. కోర్స్ చాలామంది అలా చేయకపోవచ్చు, కానీ నిజ క్రైస్తవుడు ఎవరైనా సరే వారి జీవితంలో చేసేది ప్రార్థనే. ఓ పని మొదలుపెట్టినా మొదటగా ప్రార్థన చేస్తాడు, ఆహారాన్ని తిన్నా మొదటగా ప్రార్థన చేస్తాడు, దేవుని మందిరానికి వెళ్ళినా ప్రార్థన చేస్తాడు, ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాడు, బయటకు వెళ్ళినా ప్రార్థన చేస్తాడు, అలాగే బయట నుండి క్షేమంగా వచ్చినా కూడా ప్రార్థన చేస్తాడు. అడుగుతున్నాను, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితంలో ప్రార్థన చేస్తున్నారా? యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉదయకాలమే, మరి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడ ఏం చేసేవాడంట? ప్రార్థన. పెందల కడనే ఆయన ప్రార్థన చేసేవాడంట. దూరముగా అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ఏకాంతముగా దేవునికి మొర్రపెట్టేవాడంట. అలా ప్రార్థన చేశాక గ్రామములలోనికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ దేవుని రాజ్యాన్ని గురించి చెప్పేవాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం మన రోజును ఎలా ప్రారంభిస్తున్నాం? మన దినాన్ని ఎలా ప్రారంభిస్తున్నాం? అవును, దేవునితో మనం గనక ప్రారంభిస్తే ఆ దినమంతా హ్యాపీగా ఉంటుంది. ప్రభువుతో ఆ దినాన్ని గనక ప్రారంభిస్తే ఆ దినమంతా మన జీవితంలో వచ్చే అపాయాలు, మన జీవితంలో వచ్చే కీడులు, మన జీవితంలో వచ్చే నష్టాలు, మన జీవితంలో వచ్చే కష్టాలు దూరం చేయబడతాయి. మరి దేవుని బిడ్డలుగా ఉదయకాల ప్రార్థనను చేస్తున్నారా? ఉదయం దేవుని సన్నిధానంలో మోకరించి కుటుంబాల వారిగా ప్రార్థన చేస్తున్నారా? అలా ఉదయకాలం ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుందంట? భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఆనందము అనేది వారి భవిష్యత్తులో బ్రతుకులో ఉంటుంది. జ్ఞానం గల స్త్రీ గురించి సామెతల గ్రంథము మనము 31వ అధ్యాయంలో చూస్తాం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటి వారికి, తన గృహంలో ఉన్న వారికి ఏం చేస్తుందంట? ఉదయమే ఏం సిద్ధపరుస్తుంది? ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఏంట ఆహారం? ఆత్మీయమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. చదవండి ఒకసారి 14వ వచనాన్ని. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. చీకటితోడనే లేచి తన ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఇక్కడ ఆహారం అంటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ చెప్పబడిన స్త్రీ
ఆత్మీయత కలిగిన స్త్రీని గురించి చెప్తున్నాడు. ఆ క్రింది వచనాల్లో మీరు కనుక చదివితే అక్కడ అన్నింటిని కూడా మరి కష్టపడడం గురించి, అలాగే రాబోతున్న ఉగ్రతలో ప్రమాదము లేకుండా తన కుటుంబానికి రక్తవర్ణ వస్త్రములను ధరింపజేయుటను గురించి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన అంశాలు ఎన్నో. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన కుటుంబానికి ఉదయకాలమే ఏం చేస్తుందట? భద్రతను వేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి వారు ఉదయకాలం కుటుంబ పరంగా అలాంటి భద్రతను కలిగి ఉంటున్నారా? అలాంటి భద్రతను తమ కుటుంబాలకు వేస్తున్నారా? అలా భద్రత అనే దాన్ని మనం కలిగి ఉండాలి అంటే మన జీవితంలో బయటకు వెళ్ళిన ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లోనికి వచ్చిన ప్రార్థన చేసుకోవాలి, మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నా ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలి అంటే మనం నీళ్లను ఎలాగ త్రాగుతుంటామో అలాగా మన జీవితంలో అభ్యాసం చేయబడాలి. అలాంటి అభ్యాసం కలిగినటువంటి ఆ పనివాడు తాను వెళ్తున్నటువంటి సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాడంట. దేవా, ఈ యొక్క సమయం మేము బయటకు వెళుతున్నాం, ఆ వెళుతున్న సమయంలో మమ్మల్ని కాపాడండి, నా యజమానుణ్ణి కాపాడండి. అంతేకాదు ప్రభువా, దుష్టుని నుండి కీడు నుండి మమ్మను తప్పించి మీ కృపను అనుగ్రహించండి అంటూ ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలా చేసుకుంటున్నప్పుడు ఇదంతా చూసినటువంటి ఆ నాస్తికుడైన ధనవంతుడు అలా ఆ యొక్క బండిపై వెళ్తున్నప్పుడు హాస్యం చేస్తున్నాడంట. ఏంట్రా, మీ ప్రభువును వేడుకున్నావా దుష్టుని నుండి తప్పించాలని అంటూ హాస్యం చేస్తున్నాడంట. అలా హాస్యం చేస్తున్నటువంటి తన యజమానుని చూసి ఏమీ అనలేక నిశ్శబ్దంగా ఉన్నాడంట. అయితే అలా వెళ్తూ ఉన్నప్పుడు అరణ్యానికి దగ్గరగా వచ్చినప్పుడు కొన్ని గూడబాతులు పైనుండి వెళ్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ పిట్టలను కాల్చేటటువంటి గన్తో కాల్చాడంట. అలా కాల్చగానే 2 కింద పడిపోయాయి. అలా కింద పడిపోయినటువంటి ఒకటి కదలకుండా అక్కడే ఉండిపోయింది. రెండవది అలా కుంటుతూ పరిగెత్తుతూ ఉంది. అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడంటే, ఒరేయ్ వెళ్ళు, వాటిని పట్టుకో అని చెప్పి అనగానే ఆ పనివాడు గబ్బగబ్బా వెళ్ళి అక్కడ పడి ఉన్నదాన్ని పట్టుకుంటున్నాడంట. అలా పట్టుకోగానే, ఏంట్రా నువ్వు చేస్తున్నదేంటి? ఆ పడిపోయి ఉన్నది ఎక్కడికి వెళ్తుందిరా? పరిగెత్తుతుందే, దాన్ని పట్టుకో అని గట్టిగా అరిచాడంట. అలా అరవగానే ఆ పనివాడు పరిగెత్తుకుంటూ ఆ పరిగెత్తుతున్నటువంటి దాని వైపు వెళ్ళాడు, కానీ అది తప్పించుకొని పారిపోయింది. అలా ఆ పడిపోయినటువంటి దాన్ని పట్టుకొని యజమానుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యజమానుడు అన్న మాట ఏంటంటే, నీకేమైనా బుద్ధి ఉందా? నీకు అసలు జ్ఞానం ఉందా? ఆ పడిపోయింది ఎక్కడికి వెళ్తుందిరా? అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటుంది, కానీ ఆ పరిగెత్తుతూ వెళ్ళిందే అసలు దాన్ని పట్టుకోవాల్సింది అని చెప్పి అన్నాడంట. అలా అనగానే అప్పుడు, అయ్యా మీరు అస్తమానం నన్ను గేలి చేస్తుంటారు, అస్తమానం నన్ను మీ మాటలతో బాధపరుస్తూ ఉంటారు, మీతో ఓ మాట చెప్పాలి, ఏంట్రా చెప్పు అని అన్నాడంట. అలా అనగానే, ఈరోజు మీరు ఆ
గన్తో వాటిని కాల్చారు. అలా కాల్చినప్పుడు ఒకటి పడిపోయింది, రెండవది పరిగెత్తుకుంటూ తప్పించుకొని పారిపోయింది. అయితే ఏంటి? అదేనయ్యా నేను మీతో చెప్పాలనుకుంటుంది. ఆ పడిపోయినటువంటి రీతిలో ఉన్నటువంటి వారు మీరు. అలా పరిగెత్తుకుంటూ గాయపరచబడి తప్పించుకొని పోయిందే. అలా దుష్టుడు అనేవాడు ఈ లోకంలో ఉన్నాడు కనుక వాడి నుండి తప్పించుకుంటూ, వాడి నుండి కాపాడబడుతూ, మా ప్రభు యొక్క కృపలో భద్రపరచబడుతూ ఉంటున్నటువంటి వారము మేము. బ్రతికి ఉన్నటువంటి వారము మేము, చచ్చిపోయి ఉన్నటువంటి వారు మీరు అని చెప్పాడంట. పరిశుద్ధ గ్రంథమైన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమనుందో తెలుసా? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చెప్పండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి చచ్చిపోయిన పరిస్థితి. ఎస్, పాపము అనేది ఎక్కడ ఉంటుందో, పాపముతో ఎవరు ఉంటున్నారో, పాపము అనేది ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే. ఈ లోకంలో నీతిమంతుడు అనేవాడు ఎవడున్నాడు? ఈ లోకంలో నీతి అనేదాన్ని కలిగినటువంటి వారు ఎవరున్నారు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపము అనే బంధకములలో బంధించబడి ఉన్నారు. పుట్టకతో సంక్రమించిన పాపం అందరి జీవితాల్లో ఉంటుంది. దాన్ని జన్మ పాపం అని అంటాం. బుద్ధి తెలిసిన తర్వాత చేసేటటువంటి పాపాలు అనేకం ఉంటాయి. వాటన్నిటిని కర్మ పాపాలు అంటాం. జన్మ, కర్మ, ఈ 2 పాపాల చేత ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నవాడు. అలా చచ్చినటువంటి స్థితిలో అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, అలాంటి చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్న మానవుణ్ణి ప్రేమించి, నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించి, ఈ ధరకు దిగి వచ్చినటువంటి దయామూర్తి ఆ క్రీస్తు, కరుణ కలిగిన వాడు క్రీస్తు. ఆ కరుణ కలిగినటువంటి దేవుడు ధరకు తెంచి ఈ ధరలో ఉన్నటువంటి చచ్చిన స్థితిలో ఉన్న మానవులను విమోచించుట కొరకు తన అమూల్యమైనటువంటి పరిశుద్ధ రక్తమును చిందించి, ఆ రక్తము చేత కడగబడి విమోచించబడినటువంటి వారు పరిశుద్ధులు. బ్రతికినటువంటి వారు పరిశుద్ధులు. అలాంటి పరిశుద్ధులుగా చేసి బ్రతికి ఉండేలాగా చేసినటువంటి వాడు క్రీస్తు. అలా బ్రతికించబడినటువంటి వారము మేమండి. ఆ పాపములలో చచ్చి ఉన్నటువంటి వారు మీరండి. అలా చచ్చిన వారితో పని ఎవరికైనా ఉంటుందంటారా? అలా చనిపోయినటువంటి వారి ద్వారా ప్రయోజనం ఎవరికైనా ఉంటుందంటారా? అలా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మీరు. క్రీస్తు ద్వారా బ్రతికించబడి జీవముతో ఉన్నటువంటి వారము మేము. అలా బ్రతికినటువంటి మమ్మల్ని చంపడం కొరకు మా వెంట పడుతున్నటువంటి వాడు ఆ సాతానుడు, ఆ దుష్టుడు అని చెప్పగానే ఆ నాస్తికుడైనటువంటి యజమానుడు సిగ్గుతో, అవమానంతో తన తల దించుకున్నాడంట. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వారే. అలాంటి పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నటువంటి వారే. అలా
జీవిస్తున్నటువంటి వారి మధ్యలో దేవుడు మనల్ని విమోచించి పెట్టాడు. అలా విమోచించబడినటువంటి వారిని చంపడ కొరకు, విమోచించబడిన వారిని నష్టపరచుట కొరకు, విమోచించబడిన వారిని కష్టపెట్టుట కొరకు విరోధి అయినటువంటి సాతానుడు విశ్వాసి పుట్టకకు మునిపే లోకంలో ఉన్నాడు. అలా విశ్వాసి అయినటువంటి బ్రతుకును నాశనము చేయుట కొరకు సాతాను అనేవాడు అనాది నుంచి ఈ లోకంలో ఉన్నటువంటి వాడు. దానికి సాదృశ్యమైనటువంటి సాదృశ్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అబ్రహాము యొక్క జీవితంలో సంతానము కాకమునుపో శారా తొందరపాటు వలన జరిగింది ఏంటంటే హాగరు అనే ఆమెను అబ్రహాముకు ఇవ్వడం. అలా అబ్రహాముకు ఇవ్వబడిన హాగరు ద్వారా కలిగినటువంటి వాడు ఇష్మాయేలు మొట్టమొదటగా పుట్టినటువంటి వాడు. కానీ ఆ తరువాత వచ్చినటువంటి వాడు వాగ్దాన సంబంధి, అంటే ఆత్మీయుడైనటువంటి వాడు. వాగ్దానం అనేది ఆత్మీయమైనటువంటి వాడు వచ్చాడు వెనక, కానీ శరీర సంబంధమైన దానికి సాదృశ్యంగా వచ్చిన వాడు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు ఎప్పుడొచ్చాడు? మొదట వచ్చాడు. ఆత్మ సంబంధమైనది తర్వాత వచ్చింది. అలా ఆత్మ సంబంధమైన దానిని నష్టపెట్టడానికి, ఆత్మ సంబంధమైన దానిని నాశనము చేయడానికి శరీర సంబంధమైనది మొదటనే ఉంది. ఆ శరీర సంబంధమైనటువంటి సంతానానికి సాదృశ్యం ఇష్మాయేలు. ఆత్మ సంబంధమైన వాగ్దాన సంతానమైన దానికి సాదృశ్యం ఇస్సాకు. అలాంటి ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరు పెరుగుతున్నటువంటి సమయంలో మొదటగా వచ్చినటువంటి ఇష్మాయేలు అంటే శరీర సంబంధమైనటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? చూద్దాం రండి. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఏమంది? ఎందుకు వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? శరీర సంబంధమైన వాడు ఎవరు? ఇష్మాయేలు. ఏం చేశాడు? వాగ్దాన సంబంధముగా వెనుక వచ్చినటువంటి ఇస్సాకును పరిహసించాడంట. పరిహసించుట అంటే ఏంటో తెలుసా? చంపుటకు ప్రయత్నించాడంట. చూడండి, చంపుటకు ప్రయత్నించాడంట. అక్కడ పరిహసించుట అనేది ఎందుకు చెప్పబడిందో తెలుసా? వాగ్దాన సంబంధంగా వచ్చిన దాన్ని చంపుటకు ప్రయత్నం చేశాడంట. అలా వాగ్దాన సంబంధమైన దానిని చంపుటకు ప్రయత్నించినటువంటి సమయంలో ఏం చేయబడింది? దాసిని, వాని కుమారుణ్ణి వెళ్ళగొట్టండి. ఎస్, అక్కడ వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆత్మ సంబంధముగా వచ్చినటువంటి దానిని చంపుటకు శరీర సంబంధమైన పరిస్థితి ప్రయత్నం చేసింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అలాంటిదే. శరీర సంబంధంగా వచ్చినటువంటి వారు ఆత్మ సంబంధమైన
వారిని చంపుటకు ప్రతి నిత్యము ప్రయత్నం చేస్తారు. శరీర సంబంధులుగా ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధమైన విషయములను అర్థం చేసుకోలేరు. వివేచించుటకు కూడా వారికి జ్ఞానం అనేది ఉండదు. కనుక ఆత్మీయమైనటువంటి వారిని అడుగడుగున చంపడానికి వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు, ఇంట్లో ఉన్న భార్యలు కావచ్చు, ఇంట్లో ఉన్న భర్తలు కావచ్చు, ఇదంతా పోతే మనం ఉంటున్న సమాజము కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదా మనం పనిచేస్తున్నటువంటి ఆఫీసుల్లో ఉన్నటువంటి మన సహోద్యోగులు కావచ్చు, శరీర పరంగా ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వారిని నిరాశకు లోనుగొల్పడం, లేదా లోక సంబంధమైన వాటి వైపు మనస్సును మరల్చడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఆత్మీయమైన జీవితాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మీయమైన జీవితాన్ని నశింపజేయడానికి వీళ్ళంతా కూడా ఏం చేస్తుంటారు? ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆత్మీయమైనటువంటి సంతానముగా పుట్టినటువంటి ఇస్సాకు ఆనాడు విస్తరించినప్పుడు, దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు, దేవుని చేత దేవుని కృపను పొందినప్పుడు జరిగిందేంటో తెలుసా? చూద్దాం రండి. ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందు వలన ఫిలిస్తీయులు, చూడండి బాగా గ్రహించండి, అతనికి కలిగినటువంటి ఆశీర్వాదాలను బట్టి, అతనికి కలిగిన దీవెనలను బట్టి, అతనికి దేవుడు తోడుగా ఉన్నందును బట్టి, అక్కడ ఉన్నటువంటి జనాంగమైనటువంటి ఫిలిప్తీయులు ఏం చేశారట? ఫిలిప్తీయులు అతని యందు అసూయపడ్డారట. ఏం పడ్డారు? అసూయ. దేవునితో నడుస్తుంటే ఈ లోకంలో ఉన్న వారికి కూడా కలిగేది అదే, కొత్తేమీ లేదు. దేవునితో నువ్వు నడుస్తుంటే నీ ఇంటి ప్రక్క వాళ్లకు, నీ ఇంటి ముందు వాళ్లకు, నీ ఇంటి వెనుక వాళ్లకు, అంతేందుకు నమ్మనటువంటి నీ భర్తే కావచ్చు, నమ్మనటువంటి నీ సంతానమైనటువంటి నీ పిల్లలే కావచ్చు, దేవుణ్ణి ఆశ్రయించకుండా నమ్మనటువంటి జీవితాలతో ఉన్న కుటుంబస్తులైనటువంటి బంధువులు కావచ్చు, మనం చేసే పనుల దగ్గర ఉన్నటువంటి మన సహోద్యోగులు కావచ్చు, మనం దేవునితో నడుస్తూ ఉంటే వారికి ఏం కలుగుతుందో తెలుసా? అసూయ కలుగుతుంది. మనకు లేని ఇబ్బంది వాళ్ళకే కలుగుతుంది. కారణం ఏంటంటే దేవునితో మనం నడుస్తున్నటువంటి మన భక్తిని చెడపడానికి, మన ఆత్మీయతను చంపడానికి చేయలేదా ఆ రోజు? మొర్దెకై దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తుంటే, ఆయన నడుస్తున్నటువంటి విధానమంతటిని చూస్తున్నటువంటి సహోద్యోగులు ఉచిత సలహాలను ఇవ్వలేదా? ప్రతి దినము శోధిస్తూ రాలేదా? ప్రతి దినము ఆయనను శోధిస్తూ వచ్చారట, పరిశోధిస్తూ వచ్చారంట. తాను చెప్పినటువంటి మాటపై నిలుస్తాడా లేదా అంటూ ప్రతి నిత్యము శోధనే. ఈరోజు మనం మన జీవితంలో తీసుకున్న తీర్మానం, ప్రభువా నేను ఇది మొదలుకొని మీ మార్గంలో నడుస్తాను, నీ బిడ్డగా ఉంటాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను, నీ చిత్తము ద్వారానే నడిపించబడతాను అని తీసుకున్న తీర్మానం ఎప్పుడో తెలుసా? రక్షించబడిన దినం. ఆ రక్షించబడ్డ దినము నుంచి పోరాటం పోరాటం పోరాటం. కారణం ఆత్మీయమైనటువంటి జీవితాన్ని అడ్రస్సు లేకుండా చేయడానికి.
మనము తీసుకున్న తీర్మానంపై నిలబడతామా లేమా అని మనలను పరిశోధిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా మొర్దెకై చేసిన పొరపాటేంటి? ఏమీ లేదు. కానీ మొర్దెకై ఆ మాట మీద నిలబడతాడా, ఉంటాడా? ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో మనము ఈ మాటను చూస్తాం. 3 నుండి చదివినా పర్వాలేదు. రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను నీవు రాజు యొక్క ఆజ్ఞను ఎందుకు మీరుచున్నావని. చూడండి ఏమన్నాడు? ఎందుకు మీరుచున్నావు? చెప్పండి. ఇక్కడ ఉన్నవాడు ఈ లోక సంబంధమైన రాజు. ఎంతకాలం ఉంటాడు? ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మనమంతరం ఎలాగైతే ఉన్నామో అతను కూడా అలాంటి వాడే. ఏ క్షణంలో ఏం జరగబోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి రాజు ఇక్కడ ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజు యొక్క ఆజ్ఞ కంటే శాశ్వత కాలం ఉండే రాజు ఎవరండి? దేవుడు. సదాకాలం ఉండేటటువంటి రాజు ఎవరండి? నేను ప్రకటిస్తున్న క్రీస్తు. అలాంటి రాజులకు రాజైనటువంటి రాజు యొక్క ఆజ్ఞ ఏంటి? నువ్వు దేనికి సాగిలపడకూడదు, దేనిని పూజింపకూడదు. అది రాజు యొక్క ఆజ్ఞ. ఆ రాజు యొక్క ఆజ్ఞ కంటే గొప్పదా ఈ రాజు ఆజ్ఞ? కానీ ఈ లోక సంబంధమైన వాడికి అది అర్థమవుతుందా? ఈ లోక సంబంధంగా ఉండే ప్రకృతి సంబంధమైనటువంటి మానవుడికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు బోధపడతాయా? అలా ఆత్మ సంబంధమైన విషయాలు వివేచింపగలుగుతాడా? వివేచింపలేనటువంటి వారి మధ్యలో మనమందరం కూడా ఉన్నామన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అలాంటి ఈ లోక సంబంధమైన రాజును చూడగలుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ శాశ్వత కాలం ఉండేటటువంటి రాజు, యుగ యుగాలు ఏలుబడి చేసేటటువంటి రాజు, ఎప్పుడూ కూడా మనలను అన్నిటి నుండి కూడా తప్పించి కాపాడి కృప చూపించే రాజుల రాజు. ఆయన కృపను పొందాలని ఆశిస్తున్నటువంటి వాడు మొర్దెకై. అలాంటి మొర్దెకై యొక్క ఆత్మీయతను చంపడం కొరకు ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రయాసపడుతున్నారు. మరింతకీ అలా ప్రయాసపడడం ద్వారా వారికి వచ్చేది ఏంటి? వాళ్ళ కొరిగేది ఏంటి? ఏమీ లేదు. కానీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చంపడం కొరకు వారిలో నుండి సాతాను అనేవాడు ప్రయత్నం చేస్తాడు. అలా సాతాను అనేవాడు మనుష్యులను వాడుకుంటాడు, పశువులను వాడుకుంటాడు, జంతువులను వాడుకుంటాడు. వాడు వాడుకుందంటూ ఏది కూడా ఉండదు. ఏది కావాలంటే దాన్ని వాడు వాడుకోగలిగేటటువంటి వాడో. అలా వాడుకునేటటువంటి వాడైనటువంటి సాతాను అనేవాడు, చెప్పండి, ఆనాడు అవ్వను మోసపరచడానికి పామును వాడుకోలేదా? అలాగే ఈరోజు ఎవరిని వాడుకుంటున్నాడు? దేవుని వేషమును వేసుకున్నటువంటి వారినే. వీళ్ళను గురించే చెప్పాడు. దొంగ అపోస్తలులు, దొంగ పరిచారకులు, దొంగ బోధకులు. చెప్పండి, వీళ్ళందరూ ఏం చేస్తారట? క్రీస్తు వేషమును ధరించుకొని వాక్యమును ప్రకటిస్తూ దేవుని ప్రజలను మోసం చేస్తూ ఉంటారట. దీనికి ఏమీ ఆశ్చర్యం లేదు. సాతానుడు తానే వెలుగు దూత వేషం వేసుకున్న వాడై. చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో సాతాను అనేవాడు ధరించిన వేషం పేరు వెలుగుదూత. కనబడడానికి పరిశుద్ధుడే, కానీ బ్రతుకంతా పాపమే. పైకి కనబడేది పరిశుద్ధత,
లోపల కనబడేది పాపం. అలా పాపముతో ఉండి పరిశుద్ధంగా కనిపిస్తూ ప్రజలను మోసం చేసే స్థితిలో ఈనాడు అనేకులు కనబడుతున్నారు. పైకి కనబడే రూపం కాదు, అంతరంగమును చూసేటటువంటి వాడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆనాడు దావీదును ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఏం చూశాడు? అక్కడ ఆయన కంటే పెద్దవాళ్ళైనటువంటి 7 పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆకారాలు కానీ వాళ్ళ అందము కానీ ఎంతో బాగుంది. కానీ అక్కడున్నటువంటి వారి అందాన్ని కానీ అక్కడున్నటువంటి వారి ఆకారాన్ని కానీ అక్కడున్నటువంటి వారి ఎత్తు పొడుగును కానీ ఆయన చూడలేదే. ఏం చూశాడు? హృదయమును అంతరంగమును ఆయన చూశాడు. మరి అంతరంగము బాగుగా ఉన్నవాడు ఆ ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? అడవుల్లో ఉన్నాడు. ఆ అడవుల్లో ఉన్నటువంటి వాడిని చూస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎవ్వరివైనా కావచ్చు, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, పిల్లవాడివి కావచ్చు, ధనవంతుడివి కావచ్చు, దరిద్రుడివి కావచ్చు, నీ జీవితంలో నీవు దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే నీ హృదయం ఆయనకు ఇవ్వాల్సిందే. నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఊరేగిస్తాడు. జయధ్వనులతో నిన్ను ఊరేగిస్తాడు. ప్రతి విషయంలో కూడా నిన్ను కాపాడుతాడు. ప్రతి విషయంలో నీ వెంట ఉండి నిన్ను తప్పిస్తాడు. అలాంటి ప్రభువు మనము సేవించేటటువంటి దేవుడు. ఆయన కావలసిందల్లా అంతరంగంలో పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధత అనే దాన్ని కలిగి ఉండాలి. అలాంటి పరిశుద్ధత అనే దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి పరిశుద్ధత కొరకు దేవుడు అన్వేషిస్తుంటే చెప్పండి, ఏం చేస్తున్నారు? ఆ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? పరిశుద్ధతను కలిగి ఉంటున్నాడా? పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధత 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 అని చెప్తుంటే ఆ పరిశుద్ధత ఎంతమంది జీవితంలో ఉంటుంది? అలాంటి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం సాధ్యము కానే కాదండి. అలాంటి పరిశుద్ధతకు వాగ్దానమునకు సూచనగా ఉన్నటువంటి వాడు ఇస్సాకు. అలాంటి ఇస్సాకును చంపడానికి చూస్తున్నటువంటి వాడు శరీర సంబంధమైనటువంటి ఇష్మాయేలు. అలా చూసినప్పుడు ఏం చేయబడింది? ఆ దాసిని ఆ యొక్క సంతానమును ఇంటిలో నుండి వెళ్ళగొట్టండి. కారణం వారు ఎప్పుడు కూడా ఆత్మీయులను చంపడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఆత్మీయమైన జీవితాన్ని చల్లార్చడానికి, ఆత్మీయమైన జీవితాన్ని చంపడానికి సాతాను అనేవాడు నీ కుటుంబంలో ఉన్న నీ భర్తనే వాడుకుంటున్నాడేమో, నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలనే వాడుకుంటున్నాడేమో. ఇవి రెండు కాకపోతే నీ కుటుంబంలో ఉన్న భార్యనే వాడుకుంటున్నాడేమో. ఆత్మీయమైన జీవితంలో చంపడం కొరకు ఆత్మీయులు కానీ శరీర సంబంధములు అయినటువంటి వారు ఎప్పుడు కూడా చంపడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా శరీర సంబంధమైన దానికి సూచనగా ఎవరున్నారు? ఫిలిప్తీయులు. శరీర సంబంధమైన దానికి సూచనగా ఫిలిప్తీయులు ఉన్నారు. ఇంతకీ ఫిలిప్తి అంటే అర్థం ఏంటో తెలుసా? బురద. ఫిలిప్తి అనే దానికి అర్థం ఏంటో తెలుసా? బురద. బురద అనేది దేనికి సాదృశ్యమో తెలుసా? లోకానికి. అంటే ఇప్పుడు లోకములో ఉన్నటువంటి పాపాలు, లోకములో ఉన్నటువంటి చీకటి, లోకములో ఉన్నటువంటిదంతా ఆత్మీయమైన జీవితాన్ని చంపడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఇంతకీ లోకం అంటే ఏంటండి? లోకం అంటే ఏంటో తెలుసా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం.
లోకంలో ఉన్నదంతయు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం. చూడండి, లోకము అనే దానికి అర్థం ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ మూడు ఎవరి వలన వచ్చాయంటే సాతాను వలన. ఇవి దేవుని వల్ల వచ్చినవి కాదు. అలాంటి నేత్రాశ చేత నశించిపోయే వాళ్ళు ఎంతమంది? శరీర కోరికల చేత నశించిపోయే వాళ్ళు ఎంతమంది? జీవపు డంబం, ఈ లోకంలో హోదా హోరా పేరు ప్రఖ్యాతులు అంటూ నశించిపోయే వాళ్ళు ఎంతమంది? ఎందరో ఈ లోకంలో కాలగర్భంలో కలిసిపోతున్నారు. శరీర సంబంధమైన ఆశల చేత కొందరు, శరీరాశ, నేత్రాశ, చెప్పండి, నేత్రములతో చూసే వాటిని కావాలనుకుంటూ నశించిపోతున్న వారు కొందరు. శరీర సంబంధమైనవి కావాలనుకుంటూ పాపములను చేస్తున్న వారు కొందరు. అలాగే ఈ లోకంలో అందరికంటే గొప్పగా ఉండాలన్నటువంటి కోరికల చేత జీవపు డంబం అనే దాంతో నశించిపోతున్నటువంటి వారు అనేకులు. ఈ మూడు కూడా తండ్రి వలన పుట్టినవి కానే కాదు. అలా ఈ మూడు ఏంటివి? బురద. ఈ లోకంలో ఉన్న బురదంతా ఇంతే. ఈ బురదను పోగు చేసుకోవడానికి, ఈ బురదను అంటించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఈ బురదను విడవకుండా ఎంతమంది బ్రతుకుతున్నారు? ఈ బురదలోనే జీవిస్తూ ఎంతమంది జీవిస్తున్నారు? ఒకానొక సమయంలోనంట ఓ ఇంగ్లీష్ దొరగారంట మన దేశానికి మిషనరీగా వచ్చాడంట. ఆ వచ్చినటువంటి తను ఓ రోజు ఓ పంది పిల్లను చూశాడంట. అలా చూసినటువంటి ఆ పంది పిల్లను చూడగానే ముచ్చటేసిందంట. అలా ముచ్చటేగానే దాన్ని ఆ బురద గుంటలో నుండి తెచ్చి మంచి డెటాల్తో స్నానం చేయించి మంచి ఉలన్ టవాల్తో దాన్ని శుభ్రంగా తుడిచి తన దగ్గర ఉన్న గుమగుమలాడే అత్తర్ను పూసి హాయిగా ముద్దాడుతూ ముచ్చటిస్తూ, ఓహో పందిపిల్ల ఎంత బాగున్నావు, ఎంత ముద్దొస్తున్నావే నిన్ను చూస్తుంటే అంటూ మురిసిపోయాడంట. ఆ రాత్రి అంతా తన ప్రక్కలో పడుకోబెట్టుకొని దాన్ని ముద్దాడుతూ పడుకున్నాడంట. సాధారణంగా మరి వారికి ఉండే మంచి హ్యాబిట్ ఏంటంటే ఉదయం లేవగానే వాకింగ్కు వెళ్ళడం. కాబట్టి ఆ పెంచుకున్నటువంటి ఆ పంది పిల్లను ఉదయాన్నే తనతో పాటుగా నిద్ర లేపి వాకింగ్కు తీసుకెళ్తున్నాడంట. అలా వాకింగ్కు వెళ్తూ 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 ముచ్చటిస్తూ వెళ్తూ ఉంటే దానికి అలా వెళ్తున్నటువంటి రోడ్డులో ఓ గుంత, ఆ గుంతలో నుండి మంచి మధురమైన వాసన వచ్చిందంట. ఎప్పుడైతే ఆ మధురమైనటువంటి వాసన వచ్చిందో అమాంతంగా తనను పెంచుకున్నటువంటి వాడు బాధపడతాడని, తనను స్నానం చేయించిన వాడు బాధపడతాడని, తనకింత మంచి గౌనేసినటువంటి ఆయన బాధపడుతూ దుఃఖిస్తాడన్న ఇంగింత జ్ఞానం లేకుండా అమాంతంగా వెళ్ళి ఆ బురద కొలంలో ఆటాడుతుందంట. అది చూసినటువంటి ఆయన లబోదిబో మొత్తుకుంటూ, అయ్యో 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 నా పిల్ల ఎంత పని చేశావు, అయ్యో నా పంది పిల్ల ఎంత పని చేశావు, నన్ను మోసం చేశావు కదా, నీ కొరకు నేను మంచి టవల్ను కొన్నాను, నీ కొరకు మంచి సెంటును కొన్నాను, నీ కొరకు నేను మంచి గౌన్లు కుట్టించాను, నిన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నా, నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ ఏడుస్తూ ఉన్నాడంట. ఇంకా తప్పదు కదా, ప్రేమ, ఆ ప్రేమ కలిగిన ఆయన బురద గుంటలో దిగి దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇంటికొచ్చి స్నానం చేయించి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి వేదనగా ఉన్నాడంట. అలా వేదనగా ఉన్నటువంటి సమయంలో తన స్నేహితుడైనటువంటి వెటర్నరీ డాక్టర్ ఇంటికి వచ్చి
ఆ వేదన పడుతున్నటువంటి ఆయనను చూసి ఏం జరిగింది అని అడిగాడంట. ఏం చెప్పమంటారు, నేనెంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి నా పంది పిల్ల నన్ను మోసం చేసింది, నన్ను దగా చేసింది అంటూ వాపోయాడంట. అడుగుతున్నాను, ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి బురదలో నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి బురద లాంటి పాపములో నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు సంతోషపడాలి అంటే మనం ఎలా ఉండాలి, మన బ్రతుకులో మనం ఎలా జీవించాలి. ఆనాడు సార్తీస్ అనే సంఘములో ఉన్నారంట అనేకులు. చెప్పండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తారు సార్తీసు అనే సంఘాన్ని. అక్కడ అనేకులు రక్షించబడ్డారు, అనేకులు ఆలయానికి వెళ్తున్నారు, అనేకులు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థన చేస్తూ ఆలయానికి వెళ్తున్నటువంటి వాళ్ళలో పరిశుద్ధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు నచ్చే విధంగా ఎంతమంది ఉంటున్నారు? ఒక్కసారి చదవండి 3:4. అయితే తమ వస్త్రములను పరచుకొనని. చూడండి, లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అంటే బురద. ఆ బురద అంటించుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవునితో పాటుగా జీవించాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బురద, ఆ బురద ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి అంటకుండా బ్రతుకుతున్నటువంటి వారు కొందరు మాత్రమే ఉన్నారంట. మరి అనేకులు ఆలయానికి వస్తున్నారుగా, అనేకులు ప్రార్థన చేస్తున్నారుగా, అనేకులు పాటలు పాడుతున్నారుగా, అనేకులు వాక్యాన్ని చదువుతున్నారుగా. అవన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధత అనేది వారి బ్రతుకులో లేదు. కొందరు మాత్రమే వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారంగా నడవడం, వాక్యానుసారంగా దిద్దపడడం, వాక్యానుసారంగా మలచబడడం చేస్తున్నారంట. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆలయానికి వెళ్తున్న నీ బ్రతుకులో వాక్యంచే నడిపించబడుతున్నావా? వాక్యముచే దిద్దపడుతున్నావా? వాక్యముచే పరిశుద్ధ పరచబడుతున్నావా? వాక్యానుసారమైన జీవితానికి ఇష్టపడుతున్నావా? అలా వాక్యానుసారంగా సిద్ధపడినటువంటి వారు సిగ్గుపడకుండా దేవుని రాజ్యంలోనికి ఎత్తబడబోతున్నారు. ఆ దేవుని రాజ్యానికి ఎత్తబడాలి అంటే, ఆయనతో పాటుగా జీవించాలి అంటే ఈ లోకంలో ఉన్న మలినం అంటకుండా బ్రతకడం నేర్చుకోవాలి. అలా మలినం అంటించడానికి, మలినాన్ని పోయడానికి, మలినం రుద్దడానికి ఈ లోకంలో ఉన్నటువంటి లోకములోని వారు ఏం చేస్తారు? ఎప్పుడు ప్రయాసం చేస్తూ ఉంటారు. ఆత్మీయతను చంపడానికి, ఆత్మీయత నుండి దూరపరచడానికి ఎప్పుడు కూడా ప్రయాస పడుతూనే ఉంటారు. అలా ప్రయాస పడుతున్నటువంటి వారిలో ఈ లోకమును జయించగలిగేటటువంటి వారు ఎవరో తెలుసా? ఈ లోకములో ఉన్నటువంటి వాటిని జయించగలిగే స్థితి ఎవరికి ఉంటుందో తెలుసా? విశ్వాసి అయినటువంటి వారికి మాత్రమే, దేవునితో నడిచేటటువంటి వారికి మాత్రమే, దేవుని చేత నడిపించబడేటటువంటి వారికి మాత్రమే. చదవండి, అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4, 5, 2 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకం అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అంటే బురదను జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకాన్ని జయించేవాడు ఎవడండి? చెప్పండి. లోకాన్ని జయించేవాడు ఎవడు? యేసు దేవుడని నమ్మేటటువంటి వాడు.
ఆ నమ్మేటటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ బురదలోనికి వెళ్ళకుండా, బురద అంటకుండా ఆ బురదకు దూరముగా ఏం చేస్తాడు? ఉంటాడు, లేదా పారిపోతాడు. యోసేపులాగా. చెప్పండి, ఆ బురద అంటడానికి ఎంతగానో ప్రయాసపడింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి పోతీఫర్ యొక్క భార్య. కానీ యోసేపు ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయాడు. తనకున్న వస్త్రము పోయినా కూడా అక్కడనే వదిలిపెట్టి పారిపోయాడు. అంటే పరిశుద్ధంగా ఉండటం కొరకు పాపము యొక్క వస్త్రాన్ని వదిలిపెట్టాడు. అడుగుతున్నాను, ఈరోజు నిన్ను అలా పాపము చేత చంపడానికి వెంటాడుతున్నవి ఏంటి? శరీర కోరికల? నిన్ను వెంటాడుతున్నవి ఏంటి? ఈ లోక సంబంధమైన వ్యక్తుల? నిన్ను వెంటాడుతున్నది ఏంటి? ఈ లోక సంపదన? నిన్ను వెంటాడుతున్నది ఏంటి? మరి ఆ వెంటాడుతున్నటువంటి ఆ పాపమునకు దూరంగా పారిపోయేటటువంటి జీవితం నీ జీవితంలో కలగాలి. ఆనాడు ఎంతో భయంకరమైన పరిస్థితి మధ్యలో దేవునితో నడుస్తున్నటువంటి మొర్దెకైని నిత్యం ఏం చేశారట? వాళ్ళు ఏం చేశారట? ప్రతిరోజు తరిగిస్తూ వచ్చారట, ప్రతిరోజు శోధిస్తూ వచ్చారట. కారణం, ఆ పరిశుద్ధతను చంపి అందరిలాగా నశింపచేయటం కొరకు. కానీ మొర్దెకై ఏమన్నాడో తెలుసా? నేను యూదుడను గనక ఆ పని చేయజాలను. ఈ మాట చెప్పగలుగుతావా? నేను క్రైస్తవుడను గనక నేను లంచము పుచ్చుకొనజాలను. నేను క్రైస్తవుడను గనక నేను ఇంకొకరితో అసభ్యంగా ఉండజాలను. నేను క్రైస్తవుడను గనక అబద్ధపు మాటలు పలకజాలను. నేను క్రైస్తవుడను గనక చెడ్డ మాటలు మాట్లాడను. నేను క్రైస్తవుడను గనక ఇంకొకరిపై ద్వేషాన్ని పెంచుకొనను. నేను క్రీస్తు దాసుడను కనుక ఇంకొకరికి అవమానము కలిగేది, ఇంకొకరికి చెడు కలిగేది, ఇంకొకరిని ఆయాస పెట్టేది నా జీవితంలో నేను చేయజాలను అని చెప్పగలుగుతావా? మొర్దెకైలాగా. ఆనాడు మొర్దెకై చెప్పింది ఏంటంటే, నేను యూదుడను గనక ఆ పని చేయడం నా వల్ల కాదు. ప్రియ స్నేహితుడా, అలా ప్రతిదినము శోధించిన ఆ శోధనకు లోను కాకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు మొర్దెకై. అలా ప్రతినిత్యము శోధిస్తూ వచ్చిన పరిశుద్ధంగా జీవించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు యోసేపు. అలా పరిశుద్ధంగా ఉండుట కొరకు దేన్ని కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి వారు దేవుని పిల్లలు. అంతేకాని అస్తమానం బురద అంటించుకుంటూ, అస్తమానం పాపముతో చెలగాటమాడుతూ, అస్తమానం ఆ పాపములోనే బ్రతుకుతూ పరిశుద్ధంగా ఉంటున్నాను అనుకుంటూ ఆరాధన చేస్తే, ఆలయానికి వస్తే, ప్రార్థన చేస్తే ఫలితం అంటూ ఏమీ ఉండదు. సార్తీసు సంఘములో అనేకులు ఉన్నారు, కానీ కొందరు మాత్రమే నాతో పాటుగా ఉంటారని ఆ ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, అలా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో మనలను అనుక్షణం హతమార్చడానికి ఈ లోకంలో సాతానుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలా చేసే అన్ని పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని అపాయముల నుండి, ఆపదల నుండి, సమస్యల నుండి, అవమానముల నుండి, మనకు ఎదురయ్యేటటువంటి అనేకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సాతాను ఉచ్చుల నుండి నిత్యము కూడా తప్పిస్తూ ఆయన ఏం చేస్తాడట? ఊరేగిస్తాడంట. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తాడు? ఆయనకు ఇష్టలుగా ఉన్నటువంటి వారిని, ఆయన వాక్యంతో నడుస్తున్న వారిని, ఆయన వాక్యము చేత నడిపించబడే వారిని ఏం చేస్తాడట? ఊరేగిస్తాడంట. చదవండి ఇప్పుడు 2 కొరింథీ 2వ అధ్యాయము
14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. చూడండి, క్రీస్తు యొక్క జ్ఞానం ఎలాంటిది? సువాసన ఎలాంటిది చెప్పండి? క్రీస్తును గూర్చినది సువాసన. ఈ పాట పాడతారు, చక్కని పాట. అభోజన పంక్తిలో చెప్పండి, సీమోను ఇంటిలో అభిషేకం చేసింది సువాసన ఆ ఇల్లంతా సువాసన. ఆరాధన ఆత్మీయ ఆరాధన. తన జీవితంలో ఒకప్పుడు పాపముతో నింపబడ్డది, కానీ పశ్చాత్తాపమును పొందిన తను కన్నీటితో ఆయన పాదాలను కడుగుతూ, అత్తరుతో ఆయన పాదాలను కడిగి ముద్దాడుతూ, తన వెంట్రుకలతో తుడుస్తూ ఏం చేసింది? ఆ ఇల్లంతా సువాసన, ఆ గృహమంతా దేవుని సువాసన. అట్లాంటి సువాసన నీవు నేను ఉన్నటువంటి స్థలములో పరిమళించాలి. అలా పరిమళించుట కొరకే దేవుడు మనల్ని పెట్టాడన్నటువంటి విషయం మర్చిపోకూడదు. అలా దేవుని దాసులైనటువంటి వారిని చెప్పండి ఏం చేస్తున్నాడట? చదవమ్మా. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతోను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఈ లోక ప్రయాణములో ఉన్నంత మట్టుకు దేవుడు మనల్ని ఎలా ఊరేగిస్తాడు? విజయోత్సాహముతో, విజయ దరహాసముతో. అంటే మన జీవితంలో ఏముంది చెప్పండి? స్థిరపరచబడినటువంటి విజయం ఎప్పుడు కూడా విజయమే. క్రైస్తవుడి జీవితంలో అసలు ఓటమంటూ ఉండదు. క్రైస్తవ జీవితంలో ఓటమి అనేది లేదు. విశ్వాసి జీవితంలో ఓటమి అనేది ఉండదు. కారణం ఏంటంటే దేవుడు నీ పక్షంగా ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేన్ని? విజయమును. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంత మట్టుకు విజయోత్సాహముతో మనలను ఊరేగించేటటువంటి దేవుడు ఎవరిని? ఆయన వాక్యంతో నడిచేవారిని, ఆయనకు నమ్మకంగా ఉండేవారిని, ఆయన మాటకు విధేయతను చూపించేవారిని ఆయన విజయోత్సాహముతో ఊరేగిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు, సౌలు రాజు ఆనాడు ఫిలిప్తీయుడైనటువంటి బాగా గుర్తుపెట్టుకోండి, ఫిలిప్తి అనగా బురద. అంటే బురద లాంటి వాడు బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి పేరు గొల్యాతు. ఆ గొల్యాతు అనేవాడు బురద చల్లడానికి, దాస్యంలోను ఉంచడానికి సవాలు విసురుతున్నాడు. చెప్పండి, వాడు విసిన సవాలు ఏంటో తెలుసా? 1 సమూయేలు 17వ అధ్యాయం, 1 సమూయేలు 17:8 నుండి చదవండి. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని సైన్యమును రాజును చూచి యుద్ధ పంక్తులను తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? ఎందుకు వచ్చారు? చేతకాని దద్దమ్మలు ఎందుకు వచ్చారు? నేను ఫిలిప్తీయుడను అంటే నేను బురద. చూడండి, ఫిలిప్తి అనగా బురద అనే అర్థం, బురద అనగా లోకం అనే అర్థం. నేను బురదను కానా? మీరు సౌలు దాసులు కారా? సౌలుకు దాసులు కాదా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపించండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులుగా ఉంటాము. నేను అతనిని జయించిన ఎడల, చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యములను తిరస్కరిస్తున్నాను. ఒకని నియమించిన ఎడల
ఎవరి సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు? ఇశ్రాయేలీయుల సైన్యం. ఈ సైన్యం ఇంతకు ఎవరిదండి? యెహోవా, యుద్ధ శూరుడైనటువంటి యెహోవా యొక్క సైన్యమును ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు. దానికి కారణం ఉందిలేండి. వాళ్ళు దేవునికి దాసులుగా ఉండక సౌలుకు దాసులుగా ఉన్నారు కాబట్టి. చెప్పండి, ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారు ఎవరికి దాసులుగా ఉంటున్నారు? క్రీస్తుకా, మనుషులకా? వాక్యానికా, మనుషులకా? చెప్పండి. సత్యమైనటువంటి వాక్యం అనేది ఎక్కడ ఉందో అక్కడ దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా దాస్యములో బ్రతికేటటువంటి అలవాటు పడ్డారు. కారణం ఏంటంటే ఇది మా సంఘం, అది మీ సంఘం. చెప్పండి, సంఘాల పరలోకానికి చేర్చేవి? ఈరోజు నడుస్తున్నటువంటి కల్తీ బోధలతో పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధతతో కూడిన శక్తివంతమైన లేఖనానుసారమైన వాక్య బోధల ద్వారా పరిశుద్ధమైనటువంటి లోకానికి వెళ్ళగలుగుతాం. అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే వాక్యానుసారంగా సిద్ధపడాలి. మరి అలా సిద్ధపరిచేటటువంటి దైవజనులు చెప్పేటటువంటి వాక్యంతో సిద్ధపరచబడకుండా మా సంఘం, మీ సంఘం, మా డినామినేషన్, మీ డినామినేషన్, ఇవి పరలోకానికి చేరుస్తాయా? పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధతతో కూడిన జీవితం కావాలి. మనుషులకు దాస్యం చేస్తున్నారు. ఆ మనుషులకు దాస్యం చేసేవారు దేవునికి దాసులు ఎప్పుడు కూడా కాలేరు. దేవునికి దాస్యంగా ఉండాల్సిన ఈ సైన్యం ఇప్పుడు సౌలుకు దాసులుగా మారిపోయారు. దేవుని చేత నడిపించబడాల్సిన వీరు సౌలు చేత దాస్యంలో నడిపించబడుతున్నారు. అలాంటి సౌలు చేత దాస్యముగా ఉన్నటువంటి వారిని చూచి ఆనాడు ఆ ఫిలిప్తీయుడు అంటే సాతానుడు ఏమంటున్నాడు? మీరు సౌలుకు దాసులు కాదా? ఎంత అవమానం! సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు దాసులుగా ఉండాల్సిన వీరు సౌలుకు దాస్యంగా ఉంటున్నారంటే ఎంత సిగ్గుచేటు! అలాంటి భయంకరమైన ఆ పరిస్థితి రావడానికి గల కారణం దేవునికి దాస్యంగా ఉండకపోవడమే. దేవునికి దాస్యంగా ఉండని కారణం చేత ఇప్పుడు సాతాను అనేవాడు అది కనిపెట్టి ఏమంటున్నాడు? మీ వల్ల ఏమవుతుంది? మీతో ఏమవుతుంది? మీ చేత ఏమవుతుంది? సవాలు విసురుతున్నాడు. కారణం పాపము అనే దానికి దాస్యముగా వీరుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈరోజు పాపము చేత నడిపించబడుతున్నావా? పాపమునకు దాస్యంగా ఉంటున్నావా? ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏ పాపముతో నీవు నడిపించబడుతున్నావు? ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, ఆఫీస్లో ఒక రకంగా, మనుషుల మధ్యలో ఒక రకంగా, సంఘంలో ఒక రకంగా ఎలా ఉంటున్నావు? ఎవరితో నడిపించబడుతున్నావు? ఎలా నడిపించబడుతున్నావు? ఆనాడు వారు దేవుని చేత నడిపించడానికి బదులుగా యెహోవా చేత నడిపించబడే వారుగా ఉండక సౌలుతో నడిపించబడుతున్నారు. దాస్యముగా ఉంటున్నారు. ఇది గమనించినటువంటి వాడు ఏమంటున్నాడు? మీరు సౌలుకు దాసులు కాదా అని సవాలు విసురుతున్నాడు. ఇంకా చదవండి. మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని, మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతనిని నా యొద్దకు పంపుడి. అతన్ని నా యొద్దకు పంపించండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాస్యులుగా ఉంటాము. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేస్తారు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరిస్తున్నాను చేతగలివానని ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచు వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. భయముతో వణికిపోతున్నారు. ఈ భయము, ఈ వణుకుకు గల కారణం ఏంటి? వారంతా కూడా సాతాను చేత నడిపించబడుతున్నారు. చెప్పండి, పైనున్నటువంటి నాయకుడు సాతాను చేత నడిపించబడుతుంటే కిందున్న వారు ఎవరితో నడిపించబడతారు? వాడితోనే.
మొదటి సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. యెహోవా యొద్ద నుండి, చూడండి, సౌలును విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, చూడండి, అతనిని వెరిపించగా సౌలు సేవకులు, అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇప్పుడు సౌలులోనికి ఏ ఆత్మ ప్రవేశించింది? దురాత్మ. దురాత్మ పని ఏంటి? భయపెట్టడం, వెరపించడం. ఇప్పుడు ఈ ఆత్మతో సౌలు నడిపించబడుతున్నాడు. ఇప్పుడు సౌలు నడిపించబడుతున్నప్పుడు సౌలు చేత నడిపించబడేవారు దేంతో నడిపించబడుతున్నారు? దురాత్మతో. కాబట్టి దురాత్మతో నడిపించబడుతున్నటువంటి వీరు ఏమయ్యారు? వణుకుతున్నారు, భయపడుతున్నారు, భీతిల్లుతున్నారు. ఆ భయమంతటికి కారణం దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినక సౌలు చేసిన పొరపాటును బట్టి సౌలు యొక్క జీవితంలోనికి దురాత్మ ప్రవేశించింది. ఆ దురాత్మ అతనిని, అతనితో ఉన్న సైన్యాన్ని వెరిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వినకుండా దేవుని సేవ చేస్తూ, దేవుని మాట వినకుండా దేవుని బోధకుడను అంటూ మరి నడిపించబడే వారు ఉన్నటువంటి ఈ రోజుల్లో వారి చేత నడిపించబడుతున్న వారు ఎలా ఉంటారండి? సాతాను చేత నడిపించబడుతున్న వాళ్ళతో నడిపించబడుతుంటే అంతా కూడా సాతానుకు బానిసత్వంలో లేరంటారా? అలాంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు అనేకులు బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో నుండి వచ్చాడు దావీదు. ఏమంటున్నాడు? ఆ దావీదు వచ్చినప్పుడు వాడు గజ్జ 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 వణుకుతున్నాడు. కారణం, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని చేత నడిపించబడుతున్నాడు కాబట్టి, దేవునికి ఇష్టమైన బ్రతుకు తన జీవితంలో ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, అంత భయంకరమైన ఆ పరిస్థితుల్లో రాజు సైన్యం అనుకుతుంటే దావీదు వణకకుండా ముందుకు వెళ్తున్నాడంటే కారణం ఆ బలాధిక్యమంతా యెహోవాదే, దేవునిదే. ఆ దేవునితో ఉండి నడిపించబడుతున్న దావీదును చూసి అక్కడ ఉన్న ఫిలిష్తీయుడు లేదా సాతాను అనేవాడు లేదా గొల్లియాతు అనేవాడు గజ్జ గజ్జ వణుకుతున్నాడు. అలా దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి దావీదు చేతిలో వాడేమైపోయాడు? చిత్తుగా చంపివేయబడి కాకులకు గద్దలకు వేయబడ్డాడు. అంటే ఈ విజయోత్సవం ఎవరిదంటారు? దేవుడు అనుగ్రహించాడు. ఈ విజయోత్సవం అనుగ్రహించింది ఎవరు? దేవుడే. అలాగే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో నీవు నేను ఈ లోక సంబంధమైనటువంటి బురద అంటకుండా, పాపము అంటకుండా పరిశుద్ధంగా ఆయనతో మనం నడుస్తుంటే మన అపజయములన్నిటినీ ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు, మన యొక్క అపజయాలన్నిటినీ విజయాలుగా మార్చే దేవుడు, మన మారాలాంటి చేదైనటువంటి అనుభవాలను మధురముగా మార్చే దేవుడు.